ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఏంటి ఎందుకు ఇవి ఉపయోగపడతాయి మనకి? దేనికి? ఇప్పుడు మనము ఎగ్జామ్స్ రాయాలంటే ముందు చదవాలి కదా. లేదు కదా? డీటెయిల్స్ చెప్పండి, వెళ్ళిపోదురా. ఒక 1 minute సార్ డిఎస్పీ వచ్చి 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతారు. మీకు కూడా అవేర్నెస్ చేసినట్టు ఉండదు. ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ ఎన్నో కేసులు కన్విక్షన్ అయింది. అంటే అందులో జిస్ట్ మారలా, సెక్షన్లు మారి తగ్గించారు, అది కుదించారు. అది సో మరి ఇది చాలా వండర్. ఇది ఇండియాలో చట్టాలు మారిపోయి కొత్త చట్టాలు వచ్చినాయి అంటే నాకైతే చాలా వండర్గా ఉంది. 33 ఏళ్ళ సర్వీసులో అన్ని ఇప్పుడు దాకా ఐపీసీఆర్బీ ముఖ్యంగా విద్యార్థులు ఊరినే పరిచయం అంతే. ఓహో ఈ రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి అని తెలుసుకోవడమే వాళ్ళు చేసే పని. రేపు పౌరుడిగా మీరు కంప్లైంట్ ఇస్తే ఏ సెక్షన్ కింద ఆ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలనేది మీకు నాలెడ్జ్ ఉండి తీరాలి. అర్థమైందమ్మా? సో దానికోసం మీకు ఇంట్రాక్షన్ అనమాట. సో మీరు అమలు చేసేవాళ్ళు ఏటు గారు. సో మీరందరూ కూడా ఆ యాక్ట్ చదవాలి. ఇప్పుడు 324 ఐపీసీ దేనికి వేస్తాం? ఏదైనా కరబెట్టి పోయితే వాలంటరీ కాజింగ్ కాబట్టి 324 వేస్తాం. బిఎన్ఎస్లో ఏం వేస్తాం? అందులో ఉంది 324కి ఏం వేస్తాం? 118 క్లాస్ 2. అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత, అదేవిధంగా 302 ఇండియన్ పెనల్ కోడ్ 302 దేనికి వేస్తాం? హత్య నేరం చేసినప్పుడు 302 వేస్తాం. ఆ ఎదురుగుండా బిఎన్ఎస్ ఏం వేస్తాం సెక్షన్ అనే సెక్షన్ ఉంది. 103. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఎవరు నాలెడ్జ్ వాళ్ళకి పవర్ అయ్యా. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంతే. చదువుకుంటే మీరే జ్ఞానవంతులు అవుతారు, తెలియకపోతే ఇగ్నోరెన్స్లో ఉంటారు. తమసోమ జ్యోతిర్గమయ మీనింగ్ ఎవరు తెలుసు? ఎత్తండి. తమసోమ ఆ పేరు, ఆ శ్లోకం విన్నారా? తమసోమ జ్యోతిర్గమయ అంటే మీనింగ్ తెలుసా? ఏ ఒక్కరికే తెలీదా? ఇప్పుడు నేను చెప్తాను, గుర్తుంచుకుంటారా? నిజంగా గుర్తుంచుకుంటారా? తమసోమ జ్యోతిర్గమయ అంటే డార్క్నెస్లో నుంచి వెలుగులోకి వెళ్ళే వాళ్ళని, అది ఆ వెళ్ళటాన్ని, ఆ విధానాన్ని తమసోమ, అది చీకటి. జ్యోతిర్గమయ, గమించడం, గమనం. దేంట్లోకి గమనం? వెలుగులోకి గమనం. అందుకనే ప్రతి కాలేజీలో కూడా ఇది రాస్తారు, తమసోమ జ్యోతిర్గమయ అని రాస్తారు. అంటే మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు మా కాలేజీలోకి వస్తే జ్ఞానవంతులు అవుతారు అని ఒక సూచికగా తమసోమ జ్యోతిర్గమయ ఉంటుంది. అప్పటికి విషయాలు మొత్తం గ్రహించుకోగలగాలి, అన్నీ తెలిసి ఉండాలి మీకు. అర్థమైందా? ఎస్ఐ గారు ఏం చేస్తారు, అలాగే ఒక ఎంపీడీఓ గారు ఏం చేస్తారు, ఒక ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు, ఏం జరుగుతుంది సమాజంలో, పేపర్లో ఏం పడుతున్నాయి, మన ఎమ్మెల్యే గారు ఎవరు, ఏం చేస్తారు, మన సర్పంచ్ గారు ఏం చేస్తారు అనే విషయాలు పూర్తిగా తెలియాలి. ఇది మాకు తెలియదు అని చెప్పి అనకూడదు. సో అన్నిటికీ కోర్టులకి పంపటం చూసారా, 3 ఉంటాయి. ఆ 3 ఇంపార్టెంట్. 1 పోలీస్ స్టేషను, 2 కోర్టు, 3 జైలు. ఆ 3 ఏమంటారు? క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఫస్ట్ పోలీస్ స్టేషన్, 2 కోర్టు, 3 జైలు. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఈ 3లోకి ఎంటర్ అవ్వకూడదు. నేరం చేస్తే పోలీస్ స్టేషన్కి పే చేయాల్సి వస్తుంది, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడ కేసులో కంపటాపల్లి కంప్లైంట్, ముద్దాయి ఎవరు? బాసూరి ముద్దాయి. ఇప్పుడే జస్ట్ అరెస్ట్ చేశాం రేప్ కేసులో. లవ్ ఇంప్రెషన్, యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ విచ్ దట్ గర్ల్ కన్సీవ్డ్. That girl conceived. He rejected marriage. Subsequently, that girl lodged a complaint. We registered an FIR. I am the IO. I investigated by visiting the Kampatapalli village and examined various witnesses. Finally, arrested the accused. Today, he go to court. Thereafter, jail. ఈ సిస్టంలోకి రాకూడదు మనం. కానీ జ్ఞానం కలిగి ఉండాలి. ఏ సెక్షన్ ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి. తమసోమ జ్యోతిర్గమయ చెప్పండి, మర్చిపోరు కదా.
మధ్యాహ్నం వచ్చి గుడ్ మార్నింగ్ జగన్ సార్ అంటున్నారు నాకుతో. అందుకే నా డిగ్రీ సిఆర్ఐటి ఏలూరు, ఎంఏ ఉస్మానియా హైదరాబాద్, 91లో జాబ్ వచ్చింది. ఇవాళ తారీఖు ఎంత? జూలై 1. ఇంకొక 15 రోజులు 33 పూర్తి అయిపోతుంది సార్. 33 జూలై 16వ తారీఖున అనంతపూర్ పీటీసీలో అడుగుపెట్టా. జూలై 16వ తారీఖున 1991. మరి మీరు కూడా నాకులాగే ఉద్యోగం చేసి ఇంతే ఎనర్జెటిక్గా మీరు ఉండాలా. ఎన్నాళ్ళు సర్వీస్ చేసినా కూడా ఉంటారా? ఉండాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకూడదు, బాగా స్పోర్ట్స్ గేమ్స్ ఆడాలి, బాగా చదువుకోవాలి, మంచి జ్ఞానం సంపాదించాలి, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళకూడదు. అర్థమైందా? అది ఇప్పుడు మీకు తెలిసిన ఉద్దేశం ఏంటంటే చట్టాలు, ఈరోజు కొత్త చట్టాలు వచ్చినాయి. సో ఆ లింక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది రైటర్ గారు కోటేశ్వర గారు ఉంటారు, మీకు ఆ లింక్ ఇస్తారు. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 3 ఇలా వస్తాయి. ప్లే స్టోర్లో ఎన్సీఆర్బీ అని చెప్పి యాప్ ఉంటుంది, ఇలా వస్తాయి. 3 చట్టాలు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇంత పెద్ద పుస్తకం మన మొబైల్లో చూసుకోవచ్చు. ఒకటి చెప్పాను కదా, భారతీయ న్యాయ సంహిత. 2 భారతీయ నాగరిక సురక్షా సంహిత. 3 భారతీయ సాక్ష్య ఆదిత్యం. ఈ 3 విశేషమే కదా ఇది. ఎంటైర్ భారతదేశం భారతీయ సాక్ష్య అధినయం. ఎంటైర్ ఇండియాలో చట్టాలు ఒక్కసారిగా మారిపోయినాయి. మాకు ఆశ్చర్యంగానే ఉంది. మరి మీ విలువైన టైం మాకు వెచ్చించినందుకు మీకు అందరికీ కూడా నా తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.